అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు పెళ్లి బంధం. ఈ కథని రచించిన వారు మాధవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఏమండి రేపే మన ప్రయాణం కదా, చాలా బాధగా ఉంది అండి అంటూ రఘురాం పక్కన కూర్చొని కాళ్ళు ఒత్తుతూ ఉంది భార్య జానకి. ఎందుకు జానకి బాధ? మన పిల్లల కోసమే కదా మనం ఇన్ని రోజులు కష్టపడింది. ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం మనం మళ్ళీ కష్టపడాలేమో చెప్పు. వాళ్ళ సంతోషమే మన సంతోషంగా ఇన్ని రోజులు చూసుకున్నాము. ఇప్పుడు మన ఇద్దరి పిల్లలకు మన అవసరం చాలా ఉంది జానకి. అవునండి, మీరు చెప్పింది నిజమే, నేను కాదు అనడం లేదు. కానీ మిమ్మల్ని వదిలి నేను ఉండగలనా చెప్పండి? పెళ్ళైన ఈ 35 ఏండ్లలో ఏ ఒక్కరోజు మిమ్మల్ని చూడకుండా ఉన్నది లేదు. మీరు తినకుండా తినింది లేదు. కానీ రేపటి నుంచి ఇద్దరి దారులు వేరు అనే ఆలోచన వస్తూ ఉంటేనే చాలా కష్టంగా ఉందండి. ఏం కాదు జానకి, పద వెళ్ళి భోజనం చేద్దాం. రఘురాం జానకి దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు. ఇద్దరూ బాగా బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. విదేశాల్లో వాళ్ళకి నచ్చిన సంబంధాలు చూసి పెళ్ళి ఘనంగా చేశారు. అల్లుడు కోడలు ఇద్దరు చాలా మంచివారు. కొడుకు కోడలు సూర్య స్పందన. కొడుకు సివిల్ ఇంజనీర్, కోడలు డాక్టరు లండన్లో. కూతురు అల్లుడు వైశాలి అరుణ్. కూతురు అల్లుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో. ఇద్దరికీ పెళ్ళి ఒకే రోజు జరిగింది. పెళ్ళి జరిగిన 5 నెలలకు ఎవరి చోటికి వారు వెళ్ళిపోయారు వాళ్ళ పనుల నిమిత్తం. ఇక్కడ ఊరిలో ఏమో ఉండే పెద్ద ఇంట్లో ఇద్దరు మాత్రమే. ఇల్లు అంతా చాలా బోసిగా ఉంది పిల్లలు లేకుండా. ఇప్పుడు కూతురు కోడలు ఇద్దరూ నెలతప్పారు. కోడలు ఎలాగూ డాక్టర్ కాబట్టి, మీరు వైషు దగ్గర ఉండటమే కరెక్ట్ అత్తయ్య, నన్ను నేను చూసుకుంటాను, మీ అబ్బాయి ఉన్నారుగా, నాకు ఏం కాదు అని సర్ది చెప్పింది స్పందన. స్పందనకి తల్లి లేకపోవడం వల్ల ఏ లోటు రాకుండా వాళ్ళ నాన్నగారు చూసుకున్నారు. అయినా ఇప్పుడు అక్కడ పొలం పనుల వల్ల ఊరిలోనే ఉండాల్సిన పరిస్థితి. అందుకే రఘురాం గారు లండన్లో, జానకి గారు అమెరికాలో అని అందరూ ముందే అనుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కలిసి మెలిసి ఉన్న ఆ జంట ఈరోజు ఎవరి దారిన వారు వెళ్ళడం చాలా బాధ వేసింది. కానీ కొన్నిసార్లు తప్పదు. కుటుంబం అయితే చాలా సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఇంట్లోకి వారసులు వస్తున్నందుకు సంతోషం. అంటే అందరూ కలిసి ఒక చోట ఉంటే అది సంతోషమవుతుంది. కానీ ఎంతో దూరంలో ఉంటే అది సంతోషం ఎలా అవుతుంది? ఎంత సంతోషమైనా అది వచ్చి ఆగాల్సిన ప్రదేశం చిన్న బాధ దగ్గరే కదా. మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా బాధ లేకుండా అయితే ఉండదు కదా. రఘురాం గారు లండన్లో ల్యాండ్ అయ్యారు. కొడుకు ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఇక్కడ జానకి గారి ఫ్లైట్ కొంచెం లేట్ అయింది. అందువల్ల ఖత్తర్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఒక సన్నివేశం చూసి జానకి గారి కంట్లో చాలా కన్నీళ్లు నేలను ముద్దాడాయి. ఒక చిన్న పాప వాళ్ళ అమ్మమ్మ తాతయ్యను విడవలేకుండా చాలా ఏడుస్తూ ఉంది. వాళ్ళ అమ్మ నాన్న ఎంత పట్టుకున్నా వాళ్ళ దగ్గర ఉండకుండా వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి నేను వస్తాను అంటూ మారం చేస్తుంది. అప్పుడు అర్థమైంది, మన పిల్లలు మన మీద చూపించే ప్రేమ చాలా గొప్పది అనుకుంటూ వాళ్ళ మనవలు మనవరాళ్ళు వస్తే ఎలా వాళ్ళు మనతో ఉంటారో అని చాలా సంబరపడింది.
అప్పుడే రఘురాం గారి నుంచి ఫోన్ వచ్చింది. తిన్నావా అని. లేదండి, ఇంకా ఫ్లైట్కి ఇంకో గంట ఉంది. మీరు తిన్నారా? నువ్వు తినకుండా నేను మాత్రం ఎలా తింటాను జానకి? పర్లేదు, మీరు తినండి. తినేసి మాత్రలు వేసుకోవడం మర్చిపోవద్దు. కొడుకు కోడలు ఎలా ఉన్నారండి? కోడలికి ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? బాగానే ఉంది జానకి. ఇప్పుడే హాస్పిటల్కి ఏదో సర్జరీ ఉందని వెళ్ళింది. సరే అండి, మీరు జాగ్రత్త. ఉంటాను. నువ్వు జాగ్రత్త జానకి. ఫ్లైటు మరి కొద్దిసేపటిలో బయలుదేరుతున్నది. అందరూ సిద్ధంగా ఉండండి అనగానే జానకి చాలా సంతోషం. తన కూతురు ఇప్పుడు తల్లి కాబోతుంది అనే సంతోషం. 30 గంటల ప్రయాణం తర్వాత న్యూయార్క్ నగరంలో అడుగుపెట్టారు జానకి గారు. రిసీవ్ చేసుకోవడానికి అల్లుడు వచ్చి ఉన్నారు. అత్తయ్య, ఎలా జరిగింది ప్రయాణం? బాగానే జరిగింది అల్లుడు. అమ్మాయి ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది అత్తయ్య, అసలు తినడం లేదు. అంతేలే అల్లుడు, ఈ సమయంలో అలానే ఉంటుంది. ఇంటికి రావడం వైషుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇద్దరికి. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బాగుంది అమ్మా. మీ అల్లుడు ఒక్క పని కూడా చెయ్యనివ్వడం లేదు నన్ను. ముందు నువ్వొచ్చి ఫ్రెష్ అవ్వమ్మా, తీరిగ్గా మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా ప్రయాణం, జెట్లాగ్ వల్ల తినటం బాగా నిద్ర పట్టేసింది జానకి గారికి. తరువాత రోజు ఫోన్ మోగుతూ ఉండడం చూసి ఎవరు అని కాల్ లిఫ్ట్ చేసింది. ఎవరు ఈ టైంలో కాల్ చేసింది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. జానకి గారికి వాళ్ళ సొంత ఊరు నుంచి ఫోన్. అంతే, ఒక్కసారిగా ఏడుపు మొదలైంది. నిన్న సాయంత్రమే వాళ్ళకి చాలా దగ్గర బంధువు అయిన మనోహర్ చనిపోయారట. అది కూడా సూసైడ్ చేసుకొని. ఎటూ వెళ్ళలేని పరిస్థితి. ఈ సమయంలో ఈ విషయం వైషుకి చెప్పడం కరెక్ట్ అనిపించలేదు. అల్లుడు గారికి చెప్పి చాలా బాధపడింది. ఎంత దగ్గర బంధువు అయినా మనిషిని కనీసం చివరి చూపుకి కూడా నోచుకోలేకపోవడం నరకంగా అనిపించింది జానకి గారికి. కానీ విదేశాల్లో అయిన వాళ్ళని, కన్నవాళ్ళని వదిలేసి ఎలా ఉంటారు అనిపించింది. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ భర్తకి దూరంగా ఉంటున్న జానకి గారికి ఎప్పుడెప్పుడు రఘురాం గారిని చూద్దామా అని ఎదురు చూపులతోనే కాలం వెళ్ళదీస్తున్నారు. కూతురికి కోడలికి నెలలు దగ్గర పడుతూ ఉన్నాయి. సీమంతం చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఒకరు లండన్లో, ఇంకొకరు అమెరికాలో. ఎలా అనుకుంటూ ఒకసారి కోడలికి కాల్ చేసింది. స్పందన, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? వైషు ఎలా ఉంది? అంతా బాగున్నాం తల్లి. నిన్ననే అల్లుడు గారితో, అమ్మాయితో మాట్లాడాను మీ సీమంతం గురించి. మేమే అక్కడికి వస్తున్నాం, బయలుదేరి వస్తున్నాం తల్లి. ఇద్దరికీ ఒకే రోజు చెయ్యకూడదు అన్నారు పంతులు గారు. అందుకే ఇంటి ఆడపిల్లకు ముందు చేసి తర్వాత రోజు నీకు తల్లి. అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు వైషుకి చెయ్యండి చాలు. అలా అనకూడదు స్పందన. సీమంతం అంటేనే 10 మంది ముత్తైదువుల ఆశీర్వాదం, తల్లి బిడ్డ క్షేమం కోసం. సరే అత్తయ్య, మీ ఇష్టం. బుధవారంకి అంతా అక్కడుంటాము. గురువారం మీ ఆడబడుచుకి, శుక్రవారం నీకు తల్లి. అల్లుడు గారు ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశారు. ఓకే అత్తయ్య, ఒక్కసారి వైషు ఉంటే ఫోన్ ఇవ్వండి. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. హాయ్ వదిన, ఎలా ఉన్నారు? లోపల మా అల్లుడు కోడలు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ వైషు,
నీకు ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? అంతా బాగుంది వదిన. ఓకే వైషు, జాగ్రత్త. రావలసిన రోజు రానే వచ్చింది. సూర్య లండన్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. జానకి గారికి మనసంతా చాలా ఆందోళనగా ఉంది. తన భర్త ఎలా ఉన్నారో ఏంటో అని. ఇంకో పక్క సంతోషం, కోడలిని చాలా రోజుల తర్వాత చూస్తున్నందుకు. అందరూ ఇంటికి చేరుకున్నారు. జానకి రఘురాం గారి మొహంలో సంతోషం, కోడలు మొహంలో చాలా కల వచ్చేసింది. అందరి పరిచయాలు అయిన తర్వాత రేపటికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నారు. అలసిపోయిన కూడా అరుణ్, వైషు ఇలా అనుకుంటున్నారు. అరుణ్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా వదినను చూసావా, ఎంత బాగున్నారో. నా మనసులో ఒక మాట ఉంది అరుణ్. చెప్పు వైషు, ఏంటది? ఇప్పుడు కాదు అరుణ్, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓకే, నాకు చాలా సంతోషంగా ఉంది వైషు. నేను త్వరలోనే తండ్రి కాబోతున్నాను కదా. ఓకే అరుణ్, ఒక సెల్ఫీ తీసుకుందామా? సాయంత్రం సీమంతం జరుగుతుంది. చుట్టుపక్కల ఉండి తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు. వైషుకి చాలా సంతోషంగా ఉంది సీమంతం జరుగుతున్నందుకు. తర్వాత రోజు స్పందనకి సీమంతం. సూర్య, స్పందన ఇలా అనుకుంటున్నారు. స్పందన, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను త్వరలోనే డాడీని అవుతున్నాను. థ్యాంక్ యూ రా. నాకు చాలా హ్యాపీగా ఉంది సూర్య, కానీ ఎందుకో భయంగా కూడా ఉంది. ఒక ఆడపిల్లకి తల్లి అయ్యే అదృష్టం కంటే మించినది ఇంకేది ఉండదు. కానీ నెలలు నిండే కొద్దీ ఏదో తెలియని భయం నాలో రేగుతూ ఉంది. నువ్వు ఒక డాక్టర్ అయి ఉండి అలా అనడం కరెక్టా స్పందన? డాక్టర్, సాఫ్ట్వేర్ అవి పక్కన పెట్టు సూర్య. నేను కూడా ఒక అమ్మాయినే కదా. నాలో కూడా భయం ఉంటాయి కదా. మా అమ్మ నన్ను కన్న తర్వాతే చనిపోయారు, పురుడు కంటే ముందే. అదే భయం నాలో కూడా ఉంది. నాకు ఏదైనా అవుతుంది ఏమో అని. అవన్నీ ఏమీ ఆలోచించుకు, ఏం కాదు, అంతా మన మంచికే. నేను ఉన్నాను కదా, మరి ఎందుకురా భయం? ఏమో సూర్య, నాకు అమ్మ ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకు స్పందన. పద, అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్పందనలో మాత్రం టెన్షన్ తగ్గటం లేదు. సీమంతం చాలా బాగా జరిగింది. అందరూ భోజనాలు చేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. బయట బాల్కనీలో నుంచి బయట చూస్తే చాలా బాగుంది వాతావరణం. ఏమండి, ఇంకో వారంలో మన ఇంట్లోకి వారసులు వస్తారు కదా. చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా జానకి. వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ మళ్ళీ నేను అమెరికా వెళ్ళాలా అండి? అవేం ఇప్పుడు ఆలోచన చెయ్యకు జానకి. దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. మన పిల్లలు అందరూ ఒకే దగ్గర కలిసి ఉండొచ్చు కదా అండి. అలా ఎలా కుదురుతుంది జానకి? వాళ్ళకి ఎక్కడ జాబ్స్ వచ్చి ఉంటే అక్కడే కదా ఉండగలరు. సరే అండి, చాలా చలిగా ఉంది ఇక్కడ, లోపలికి పదండి. ఉదయం అందరూ నిద్ర లేవడం బయట చూసి షాక్ అయ్యారు. కోడలు పురిటి నొప్పులకు అల్లాడుతూ ఉంది. సూర్య బాగా అలసిపోవడం వల్ల మెలకువ రాలేదు. బయట హాల్లోకి వచ్చి పిలిచినా వినపడలేదు ఎవరికి. అప్పుడే నిద్రలేచి బయట వచ్చి చూసిన అందరికీ స్పందన అలా బాధపడుతూ ఉండటం చూసి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. సి సెక్షన్ చేసి డెలివరీ చేయాలి అని డాక్టర్స్ చెప్పారు. అందరూ టెన్షన్గా
బయట తిరుగుతున్న సందర్భంలో వైషుకి నొప్పులు మొదలై అదే హాస్పిటల్లో జాయిన్ చేశారు. గంట తేడాతో స్పందన కొడుకుకి, వైషు కూతురికి జన్మనిచ్చారు. దేవుని దయ వల్ల కూతురు కోడలు ఇద్దరు ఆరోగ్యంగా, పిల్లలు కూడా ఆరోగ్యంగా చక్కగా బొద్దుగా ఉన్నారు. కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జానకి ఇద్దరిని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంది. అప్పుడు మనసులోకి ఆలోచన వచ్చింది. ఇప్పుడు అన్నీ అయిన తర్వాత మళ్ళీ చెరొక చోటకి వెళ్ళాలి కదా అని. వెళ్ళక తప్పదు. కానీ ఈ వయసులో నా భర్తకి నా అవసరం ఎంత ఉందో నా పిల్లలకి కూడా నా అవసరం అంతే ఉంది. ఎందుకు దేవుడా ఇలా పరీక్ష పెడతారు? అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక లోటు ఉండేలా చేయటం దేవునికి అంత ఇష్టమా? 21 రోజులు గడిచిన తర్వాత పురుడు చేయాలి అని ప్లాన్ చేశారు. బాబుకి వరుణ్, రఘురామ్ అని, పాపకి శృతి జానకి అని పేరు పెట్టారు. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళు. మన మీద ఎంత ప్రేమ ఉంటే పిల్లలకు మన పేర్లు వచ్చేలా పెడతారు అని. నిజమే జానకి, పిల్లలకు మనమంటే ప్రేమ మాత్రమే కాదు, గౌరవం, అభిమానం, ప్రాణం అన్నీ. పెద్దయిన తర్వాత వరుణ్ శృతికి పెళ్లి చేయాలి అనేది ఇద్దరి జంటల కోరిక. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ అంతా బాగుంది. కరెక్ట్ వైషు వాళ్ళు లండన్ వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కానీ అప్పుడే అక్కడికి అరుణ్ వచ్చి, నువ్వు పాప ఇక్కడే ఉండండి వైషు, నేను వెళ్ళి మొత్తం సెట్ చేసుకొని వస్తాను. మనం ఇంక నుంచి ఉండబోయేది ఇక్కడే. పక్కనే మనకు కూడా ఒక ఇల్లు కొంటున్నాను. జాబ్ కూడా ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఈ వయసులో అత్తయ్య మామయ్యను ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు పెట్టడం కరెక్ట్ కాదు అనిపించింది. జానకి కంట్లో కన్నీళ్లు ఆనంద బాష్పాల రూపంలో వస్తూ ఉన్నాయి. అల్లుడు గారు ఎంత బాగా ఆలోచించారు మా గురించి అని. అవును అత్తయ్య, మీరు మామయ్య వేరువేరుగా ఉండటం చాలా బాధ వేసింది. మీకు ముందే చెప్తే ఏమంటారో అని నేను, స్పందన, అక్క ఇలా ప్లాన్ చేశాం. మమ్మల్ని అర్థం చేసుకునే అల్లుడు కోడలు వచ్చినందుకు మేము చాలా అదృష్టవంతులం తల్లి. ఎట్టి పరిస్థితిలోనూ పిల్లల వల్ల తల్లిదండ్రులు విడిపోయే పరిస్థితి రాకూడదు. ఉంటే ఇద్దరూ ఒకే దగ్గర ఉండేలా చూసుకోవడం పిల్లల బాధ్యత. అది ఎటువంటి పరిస్థితిలోనైనా. ఎన్నో ఏళ్ళు కలిసి మెలిసి ఉన్న వాళ్ళని మన అవసరాల కోసం వేరుగా తీసుకొని రావడం అనేది తప్పు అని నా భావన. తప్పదు అన్నప్పుడు కొన్ని తప్పవు. కానీ వీలైనంత వరకు వాళ్ళని కలిసి ఉండేలా చేసే బాధ్యత మాత్రం పిల్లలదే. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.